వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వంలో కాపాడుతూ ఉన్నారు. దాని కేంద్రం నెట్టేడు ముంచేదానికి పూనుకుంది. ఈరోజు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు. ఎక్కువ మంది అయిపోయారు అంటున్నారు. పాత కార్మికులు 4,000 తీసేసి కొత్త వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. మరి ఎక్కువైపోతే కొత్త వాళ్ళు జాయిన్ చేయాలండి. ఇది కావాలని పాత వాళ్ళని తొలగించాలి, ఏ హక్కులు ఉండడానికి లేదు అని కుట్రతో జరుగుతున్నటువంటి పని. రైల్వే జోన్కు సంబంధించి 2014లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు దాని గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం విడుదల చేయలేదు. నిన్నగాక మొన్న జమ్మూకు సంబంధించి 2025 ఈ సంవత్సరం జనవరిలో ప్రకటించింది అక్కడ డివిజన్. దానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. డిపిఆర్ అయిపోయింది, గెజిట్ నోటిఫికేషన్ అయిపోయింది, పరిపాలన కూడా ప్రారంభం అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. మరి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, కూటమి నేతలు 11 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ రాకపోతే ఎందుకు నోరు ఇప్పటికే అడుగుతున్నాం మేము. రైల్వే జోన్లు ఆ విధంగా ఈరోజు నష్టం జరిగింది. కార్మికులు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి కార్మికులు బానిసగా తయారు చేయడం కోసం కేంద్రం పూనుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలి. కానీ దుర్మార్గం అంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఆ లేబర్ కోడ్స్ అమలు కోసం అంగీకరించడం, 10 గంటలు 8 గంటల నుంచి 10-12 గంటల వరకు పెంచుకోవచ్చు అని చెప్పని నిబంధనలు పెట్టడం, ఇది కార్మికుల్ని దోపిడీ చేయడం తప్ప ఇంకోటి కాదు, నిరుద్యోగ సమస్య పెంచడం తప్ప ఇంకోటి కాదని చెప్పినది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. విశాఖపట్నానికి గత 4 నెలల నుంచి కమిషనర్ లేకపోతే కమిషనర్ నియమించలేదు. ప్రజాపాలన ఎలాగవుతుంది ఇది? కాబట్టి మీరు మీ తాలూకా అనుయాయులకి పదవులు కట్టబెడుతున్నారు తప్ప ప్రజాపాలన జరిగించే విధంగా చేయటం లేదు. స్థానిక సంస్థను బలోపేతం చేయటం లేదు, నిధులు ఇవ్వటం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. హామీల అమలు కోసం ప్రజలను సమీకరించి మీరు ఇచ్చిన హామీలు అమలు అయ్యేటట్టు మేము ప్రజలను సమీకరించి పోరాడతామని తెలియజేస్తాం.